నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. తలనొప్పి ఎంత సాధారణం? తలనొప్పికి సాధారణ కారణాలేంటి? మైగ్రేన్ అంటే ఏమిటి? తలనొప్పికి ఇతర కారణాల నుండి ఎలా భిన్నంగా ఉంటుంది? మైగ్రేన్ చికిత్స ఎంపిక ఏమిటి? ఎలా నివారించాలి దీన్ని? అమర్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ మనోజ్ వాసిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే మనోజ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ దిస్ షో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తలనొప్పి అనేది చాలా కామన్ అందరికీ. అసలు బట్ అంటే ఇందులో ఎన్ని వేరియంట్స్ ఉంటాయి? తలనొప్పిలో ఎన్ని రకాలు ఉంటాయి? తలనొప్పి ఫస్ట్ చాలా కామనే కాదండి. మేము మా డైలీ క్లినికల్ ప్రాక్టీస్లో చూసే కేసెస్లో 50% కన్నా ఎక్కువ కేసెస్ తలనొప్పివే ఉంటాయి. ప్లస్ ఈ తలనొప్పి మోస్ట్ నెగ్లెక్టెడ్ ప్రాబ్లమ్గా కూడా మనం చాలా గుర్తించాలి. ఎందుకంటే గ్లోబల్ ఎస్టిమేట్స్ ప్రకారం అరౌండ్ 50% ఆఫ్ ద పాపులేషన్, అంటే 50% జనాభాకి అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ దేర్ లైఫ్ ఏదో ఒక కారణం వల్ల తలనొప్పి వస్తుంది. దీనివల్ల అయ్యే సోషల్ అండ్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్, అంటే దీనివల్ల అయ్యే ఆర్థిక నష్టం వాళ్ళ ఫ్యామిలీకి కానివ్వండి లేకపోతే దేశానికి కానివ్వండి, ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనీ అదర్ సీరియస్ కండిషన్ లైక్ సే క్యాన్సర్ ఆర్ ఎనీ అదర్ థింగ్. వాటి వల్ల అయ్యే లాస్ ఓవరాల్ ఫర్ ద కంట్రీ ఆర్ ఫర్ ద ఫ్యామిలీ ఇట్ ఈస్ మోర్. ఎందుకంటే దీని ప్రివాలెన్స్ అనేది చాలా ఎక్కువ మందికి వస్తుంది కనుక. సో దీనివల్ల వచ్చే సీరియస్ కాజెస్ కొన్ని ఏ కాజెస్ వల్ల వస్తుంది? కామన్గా మేము క్లినికల్ ప్రాక్టీస్లో చూసే తలనొప్పి మోస్ట్లీ సైనోసైటిస్ ఆర్ ఈఎన్టీ ఇన్ఫెక్షన్స్ వల్ల కామన్గా వస్తుంది. టెన్షన్ టైప్ హెడేక్ అని అంటాము, అంటే డే టు డే యాక్టివిటీస్ వల్ల టెన్షన్ అండ్ స్ట్రెస్ వల్ల వచ్చే హెడేక్. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ హెడేక్. ఇంకొక కారణం ఏంటంటే మెడనొప్పి అప్పుడప్పుడు తలకి స్ప్రెడ్ అయినందువల్ల, లేకపోతే ఏదో ఒక ఇన్ఫెక్షన్ బాడీలో ఉండటం వల్ల, సే డెంగ్యూ ఆర్ వైరల్ ఫీవర్, ఈ కారణాల వల్ల కామన్గా హెడేక్తో పేషెంట్స్ అనేది బాధపడుతూ ఉంటారు. వీటి వల్ల వస్తూ ఉంటారు. మైగ్రేన్ అనేది ఒక స్పెషల్ ఎంటిటీ. ఫర్దర్గా మనం వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్. ఓకే సార్. అలాగే అంటే మైగ్రేన్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? తలనొప్పి చాలా మంది ఇప్పుడు తలనొప్పి వస్తుందంటే ఒక టాబ్లెట్ వేసుకుంటారు, నెక్స్ట్ డే తగ్గింది అంటే మీరు అన్నట్టు ఇందాక నెగ్లెక్ట్ చేస్తారు. సో మైగ్రేన్గా రావడానికి అంటే మైగ్రేన్ అనేది ఎప్పుడు అంటామంటే ఇంటర్నేషనల్ హెడేక్ సొసైటీ అనే ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ ఉందండి. గ్లోబల్ హెడేక్ ఎక్స్పర్ట్స్తో 150 కన్నా ఎక్కువ టైప్స్ ఆఫ్ హెడేక్ వీళ్ళు చాలా స్పెసిఫిక్గా డిఫైన్ అండ్ క్యారెక్టరైజ్ చేశారు. ఇందులో మైగ్రేన్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? మైగ్రేన్ ఉన్న టెండెన్సీ వాళ్ళలో మైగ్రేన్ జనరలీ అరౌండ్ 4 to 72 hours డ్యూరేషన్, అంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ డే ఉంటుంది. జస్ట్ ఒక 5 to 10 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ఉండే హెడేక్ని మనం మైగ్రేన్ అని క్లియర్గా చెప్పలేము. ఇది ఉన్నప్పుడు వన్ సైడ్ ఆఫ్ ద హెడ్ అండ్ నెక్ ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల ఒక గుచ్చినట్టో లేదా తలకాయ లోపల కొట్టినట్టో ఒకలాగా వస్తుంది హెడేక్ క్యారెక్టర్ అనేది. మైగ్రేన్ హెడేక్తో పాటు పేషెంట్కి చాలా వామిటింగ్ సెన్సేషన్, వాంతులు, చాలా టైర్డ్నెస్, నీరసం, ఈ ఫీచర్స్ అన్నీ ఉన్న పేషెంట్నే మనం మైగ్రేన్ అని స్పెసిఫిక్గా చెప్పగలుగుతాము. ఫస్ట్ ఆర్ సెకండ్ టైం వచ్చినప్పుడు హెడేక్ ఈ క్యారెక్టర్స్ ఉన్నా కానీ మైగ్రేన్ అని చెప్పడం కష్టం. మినిమం 5 times లైఫ్లో ఎఫెక్ట్ అయ్యి ఈ టైప్ ఆఫ్ హెడేక్ వస్తేనే మైగ్రేన్ అని స్పెసిఫిక్గా క్యారెక్టరైజ్ చేయగలుగుతాం మనం. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారండి, తర్వాత డిస్కస్ చేద్దాం. నరహరి గారు కొత్తగూడెం నుండి. నమస్తే అండి నరహరి గారు. నమస్కారం అండి మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. హలో సార్, అది తలనొప్పి బాగా వస్తుంది సార్. మాడ ఇట్లా గుంజుతూ ఉంటుంది. ఓకే మాడ ఇట్లా గుంజినట్టు అవుతుంది సార్. లెఫ్ట్ సైడ్ నుంచి నరం ఇట్లా ఊపుతూ ఉంటుంది సార్. రౌండ్ అప్ లో ఒకరు నెత్తి మీద చేయబెట్టి లాగితే ఎలా వస్తుందో అలా అవుతుంది సార్. ఓకే, ఎప్పటి నుంచి వస్తుంది సార్ మీకు తలనొప్పి? కళ్ళు తిరుగుతుంది సార్. మీకు ఎప్పటి నుంచి వస్తుందండి ఈ తలనొప్పి? 1 year నుంచి అనిపిస్తుంది సార్, కానీ ఎక్కువ అనిపించలేదు. ఈ మధ్య ఎక్కువ అవుతుంది సార్ బాగా. ఈ మధ్య అంటే ఎప్పటి నుంచి అండి? ఇప్పుడు నేను సెక్యూరిటీ గార్డ్ పని చేస్తున్నాను సార్. నైట్ డ్యూటీలు ఉంటుంది కదా. ఓకే, నైట్ లో ఎక్కువ పెయిన్ వస్తుంది సార్ నైట్. ఓకే సార్. ఓకే, ఏమన్నా వాంతి వచ్చినట్టు అలా అనిపిస్తుందా సార్ మీకు తలనొప్పి వచ్చినప్పుడు? వాంతి కానీ ఆయాసము, ఉబ్బసం, కడుపు కూడా అట్లా నీరసం అయిపోతుంది సార్ చాలా వచ్చినప్పుడు. మీరు టైంకి ఆహారం తీసుకోగలుగుతారండి మీరు చేసే ఉద్యోగంలో? ఆ టైంకి తింటున్నాం సార్. ఓకే సార్. మీరున్న తలనొప్పి మీరు డిస్క్రైబ్ చేసేది టెన్షన్ టైప్ హెడేక్ క్యారెక్టర్ లాగా ఉందండి. ఇది మైగ్రేన్ లాగా క్యారెక్టరైజ్ చేయలేము. ఇది మీరు డే టు డే ఎక్కువ ఆలోచించడం వల్ల అయినా, డే టు డే తీసుకునే స్ట్రెస్ వల్ల, డే టు డే చేసే జాబ్స్ వల్ల వస్తుంది.
దీనికి బేసిక్గా మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మీరు చాలా ఒక ఇంపార్టెంట్ అంశం చెప్పారు ఇక్కడ. మీరు నైట్ షిఫ్ట్లో పనిచేస్తారు, మీరు సెక్యూరిటీ గార్డ్ అనేది. ఎందుకంటే నైట్ స్లీప్ అనేది హెడేక్ కంట్రోల్ చేయడానికి చాలా అవసరం. డే టైమ్ పడుకుంటే నైట్ స్లీప్ లాగా బాడీ రిలాక్స్ అవటం అనేది వీలు కాదండి. అందుకని ఇది చాలా అంటే మీకు ఇప్పుడు జాబ్ చేంజ్ చేసుకోవాలని నేను అడ్వైస్ ఇవ్వలేను, బట్ ఒక్కసారి మీరు కన్సల్ట్ అవ్వగలిగితే ఏం మెజర్స్ తీసుకోగలుగుతాం డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేయొచ్చండి. ఓకే అండి, ఇంకో కాలర్ ఉన్నారు, సఫ్రీన్ గారు. నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే మేడం. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి మేడం, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఓకే. నమస్తే సార్. సఫ్రీన్ గారు, డాక్టర్ గారే మాట్లాడుతున్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మాకు విపరీతమైన తలపోటు వస్తుందండి బాగా. ఓకే. అది వచ్చి నాకు విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఓకే, చెప్పండి మేడం, ఎప్పటి నుంచి వస్తుంది మీకు? ఒకసారేమో వాంతులు అవ్వటం, తర్వాత ఒక టాబ్లెట్ ఏమో డిస్నీ టాబ్లెట్ అని చెప్పి ఉంటుందండి. ఓకే. ఆ టాబ్లెట్ వేసుకుంటే అంటే చాలా నుంచి వస్తుందండి. తర్వాత కళ్ళజోడికి ప్రాబ్లం ఏమో అని కళ్ళజోడు వేసినా కూడా దాని వలన కూడా తగ్గట్లేదండి మాకు. ఎన్ని సంవత్సరాలుగా ఉంది మేడం మీకు ఈ తలనొప్పి? మాకు ఉంటుందండి ఒక 5-6 ఏళ్ళ నుంచి ఉంటుంది. ఓకే. తర్వాత విజయవాడ శ్రీదేవి హాస్పిటల్ వెళ్ళి చూయించుకుంటే అక్కడేమో మేడం చూసి ఇది కొద్దిగా ఏదో మీరు అంటున్నారే మైక్రో తలనొప్పి అని. ఓకే. తర్వాత అది మీరు ఇంకేమన్నా మెడిసిన్స్ వాడుతున్నారండి దీనికోసము? మనకి ఇప్పుడు మామూలుగానే ఉంటుంది సార్. ఓకే. మీరు 1 monthలో మీకు ఈ తలనొప్పి అనేది ఎన్నిసార్లు వస్తుంది మేడం? నెలలో ఒకసారైనా కంపల్సరీ అండి. నెలకి బాగా ఒక్కసారి? ఒక్కొక్కసారి అయితే 2-3 సార్లు వస్తుందండి. వచ్చినప్పుడల్లా వాంతులు అవుతున్నాయి. ఓకే. వాంతి అయినాక మీకు హెడేక్ తగ్గిపోతుందా మేడం? వాంతులు అయిన తర్వాత బాగా ఫ్రీ అవుతానండి. ఓకే మేడం, మీకున్న హెడేక్ మోస్ట్ లైక్లీ చూస్తుంటే మైగ్రేన్ లాగానే ఉంది మేడం. దీనికి చాలా మీరు ఫస్ట్ చేయాల్సింది మీ స్లీప్ ఎలా ఉందండి? రాత్రి నిద్ర బాగానే పడుతుందా మీకు? నిద్ర బాగానే ఉంటుందండి. ఓకే. 3 to 4 times per month ఒకవేళ మీరు పెయిన్ కిల్లర్ వేసుకుంటుంటే ఇట్ ఈస్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ మేడం. మీరు జనరల్ నార్మల్ క్రోసిన్, పారాసిటమాల్, ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ అనేది మంత్లీ 2 or 3 times ఒకవేళ మీరు వేసుకుంటుంటే దానివల్ల మీకు దానివల్ల మీ హెడేక్ కంట్రోల్ అయిపోతుంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. దీంతో పాటు మీరు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైక్ యోగా, మెడిటేషన్, కొంచెం ఒక డైలీ 30 to 40 minutes ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మీరు చేయగలిగితే మీ హెడేక్ ఫ్రీక్వెన్సీ ఇంకా చాలా తగ్గుతుంది. మీకు మంత్లీ 3 to 4 times వచ్చేది 4 to 5 monthsలో ఎప్పుడో ఒకసారి వచ్చేటట్టు మనం డిక్రీజ్ చేయొచ్చు. దానివల్ల మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మేడం దీనిలో. ఓకే అండి, ఇంకో కాలర్ ఉన్నారు, మౌనిక గారు హైదరాబాద్ నుండి. నమస్తే మౌనిక గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా పాపకమ్మా 3 సంవత్సరాల నుంచి తలనొప్పి వస్తుందమ్మా బాగా. మీ పాప వయసు మేడం? మా పాపకమ్మా 3 సంవత్సరాలు అవుతుందమ్మా. 3 సంవత్సరాలు అనేది పాప వయసు ఎంత అని అడుగుతున్నారండి? పాపకి ఇప్పుడు 13 అమ్మా. ఓకే. 3 సంవత్సరాల నుంచి వస్తుందా తలనొప్పి? వస్తుందమ్మా. ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది మేడం? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లో లేకపోతే ఒక వారంలో ఎన్నిసార్లు వస్తుంది పాపకి తలనొప్పి? నెలకి 4-5 సార్లు అంటదండి. ఓకే. వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుందండి? 4-5 సార్లు అంటదండి నెలలో. 4-5 సార్లు వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుందండి? అరగంట, గంట ఉంటుందా లేకపోతే ఒక 6 నుంచి 10 గంటల దాకా ఉంటుందా? రోజంతా ఉంటుందా? ఎంతసేపు ఉంటుందండి? మధ్యాహ్నం నుంచి సాయంకాలం నైట్ వరకు అట్లా ఉంటదండి, పడుకునే ఉంటది రావదు. ఓకే. ఓకే. వాంతులు ఏమైనా ఉంటాయా దీంతో పాటు? అదేం ఉండవండి. ఆమె స్కూల్ నుంచి తలనొప్పి అనేది ఏం చదవదండి, అలా వచ్చి తలనొప్పి అని పడుకుంటది. ఓకే. ఇది ఒక సపరేట్ ఆస్పెక్ట్ మేడం. పీడియాట్రిక్ మైగ్రేన్ ఆర్ పీడియాట్రిక్ హెడేక్ అనేది వాళ్ళకి హెడేక్ రావాల్సిన కారణాలు
అడల్ట్స్లో వచ్చే కారణాలు చాలా వేరేగా ఉంటాయి. పీడియాట్రిక్ మైగ్రేన్లో అంత సింపుల్గా డెసిజన్ మేకింగ్ ఈజ్ నాట్ ఈజీ అన్నట్టు. వాళ్ళ కారణాలు కొంచెం డేంజరస్గా ఉంటాయి. ఈ పాపకి అలా ఉందని నేను చెప్పట్లేదు మేడం. మోస్ట్ లైక్లీ మీ పాపకున్న స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్ లాగానే అనిపిస్తుంది. యూజువల్లీ కొద్దిసేపు పడుకున్నాక వాళ్ళకి హెడేక్ అనేది తగ్గిపోతుంది. దాని తర్వాత వాళ్ళు ఆడుకోవడం కానివ్వండి, చదువుకోవడం కానివ్వండి, దే కెన్ డూ ఇట్ ప్రాపర్లీ. బట్ మీరు ఒకసారి కలిసి ఒక డీటెయిల్గా ఇవాల్యుయేట్ చేసుకోగలిగితే దీనికి చాలా బాగుంటుంది మేడం. ఓవర్ ద కాల్ అనేది ఒక ఒక చైల్డ్కి హెడేక్ ఎవాల్యుయేట్ చేయడం ఈజ్ లిటిల్ బిట్ ట్రికీ. సో ఇట్ నీడ్స్ లిటిల్ డీటెయిల్ ఇవాల్యుయేషన్ మేడం. లెస్ దాన్ 18 years హెడేక్ మనం అడల్ట్ హెడేక్ లాగా సింపుల్గా సాల్వ్ చేయలేము. ఇట్ లీడ్స్ సమ్ టెస్ట్ అండ్ ఇవాల్యుయేషన్. లేదండి, ఇంకొకరు ప్రసాద్ గారు హైదరాబాద్ నుండి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో ప్రసాద్ గారు. హలో, నమస్తే అండి. చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. సార్ ఇది వెచ్చిలో గురించి అండి. వెచ్చిలో ఉంది. కొంచెం గట్టిగా మాట్లాడరా అండి ప్రసాద్ గారు, మీ వాయిస్ క్లారిటీగా లేదు. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. హలో హలో, హలో ప్రసాద్ గారు, కొంచెం గట్టిగా వాల్యూమ్ పెంచండి, మాట్లాడండి. ఒక్క నిమిషం. ఓకే అండి. అలాగే ఇందాక మీరు అన్నట్టు తలనొప్పి రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి, బట్ ఏ టైంలో డాక్టర్ని సంప్రదించాలంటారు ప్రధానంగా? అంటే ఎన్ని డేస్ ఉంటాయి? కొన్ని తలనొప్పుల్లో రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని మనం డిస్క్రైబ్ చేస్తాం. ఇప్పుడు ఎవరున్న వృద్ధులలో లైక్ 50 years పైన ఉన్న వాళ్ళలో కొత్తగా తలనొప్పి స్టార్ట్ అయితే దెన్ దట్ ఈస్ సీరియస్. అది సీరియస్గా చూడాల్సిన విషయం. తలనొప్పితో పాటు చాలా సార్లు వాంతులు అవ్వటం అనేది, వాంతులు కంట్రోల్ నార్మల్ ఓవర్ ద కౌంటర్ టాబ్లెట్స్తో వాంతులు కంట్రోల్ కాకపోవటం అనేది, లేకపోతే తలనొప్పితో చాలా నీరసం, మాట్లాడలేకపోవటం, కళ్ళు సరిగ్గా కనిపించకపోవటం, చాలా డ్రౌజినెస్ లాగా ఉండటం, ఇవి చాలా సీరియస్ రెడ్ ఫ్లాగ్ సైన్స్. ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడం అవసరం దీనివల్ల. లేకపోతే చిన్నపిల్లల్లో తలనొప్పితో ఇయర్లో ఏమన్నా సెక్రీషన్స్ ఆర్ డిశ్చార్జ్ ఇలాంటి ఏమన్నా కారణాలు ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కలవాలండి. దట్ కెన్ బి వెరీ డేంజరస్. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు తలనొప్పికి అండ్ మైగ్రేన్కి గల డిఫరెన్స్ ఏంటి? ఓకే మేడం, ఇప్పుడు మైగ్రేన్ని కొంచెం బ్రీఫ్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే మన బ్రెయిన్ అనేది ఒక ఎలక్ట్రికల్ ఆర్గన్. మనము ఆలోచించే ప్రతి ఆలోచన, చేసే ప్రతి మూమెంట్ బ్రెయిన్లో ఉన్న సర్కిట్స్లో ఎలక్ట్రిసిటీ ఫ్లో అయ్యి ఆ మూమెంట్ లేకపోతే ఆ ఆలోచన మనం చేయగలుగుతాము. ఇప్పుడు మైగ్రేన్లో ఏమవుతుందంటే బ్రెయిన్లో ఒక స్పాట్లో అబ్నార్మల్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అయ్యి బ్రెయిన్లో స్లోగా స్ప్రెడ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ స్ప్రెడ్ అవడం వల్ల బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. లైక్ సబ్స్టెన్స్ పి, న్యూరోకైనిన్, సిజిఆర్పి అని కొన్ని పేర్లు ఉంటాయి వీటికి. ఈ కెమికల్స్ ఉత్పత్తి అవడం వల్ల తల, మెడ, ఫేస్ ఈ రీజియన్స్లో మామూలుగా పెయిన్ తీసుకెళ్లే న్యూరాన్స్ చాలా హైపర్ సెన్సిటివ్ అయిపోతాయి. దీనివల్ల వచ్చే పెయిన్ని స్పెసిఫిక్గా మనం మైగ్రేన్ అంటాం. వేరే టైప్ ఆఫ్ హెడేక్ని మైగ్రేన్ అనలేము. ఇప్పుడు మనం మైగ్రేన్లో యూజ్ చేసే ట్రీట్మెంట్స్ కూడా వీటినే టార్గెట్ చేసి మనం యూజ్ చేస్తాము. ఇది రాకుండా ఎలా కంట్రోల్ చేయాలనేది మనం చూడాలి. ఓకే అండి, ఇంకో కాలర్ ఉన్నారండి, ఈశ్వరి గారు, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. నమస్తే అండి ఈశ్వరి గారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అలాగే మేడం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. హెడేక్ మాత్రం హెవీగా వస్తుంది సార్, ఒకవైపే వస్తుంది సార్, వామిటింగ్స్ కూడా అవుతాయి సార్. ఓకే ఓకే, ఎప్పటి నుంచి ఉంది మేడం మీకు ఈ తలనొప్పి? సార్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కూడా ఉంది సార్. అంటే ఎన్ని సంవత్సరాలుగా మేడం? సార్ ఇప్పుడు 29 సార్ ఇప్పుడు. ఓకే, అంటే ఒక 3-4 ఏళ్ళుగా ఉందా మీకు తలనొప్పి? అవును సార్, ఉంది సార్. హెవీగా వచ్చేసి వామిటింగ్స్ కూడా అవుతాయి సార్, అసలు ఏమీ తినలేని, నిద్ర కూడా నైట్ టైం పట్టదు సార్. ఓకే ఓకే, వాంతి అయినాక కొంచెం బాగా ఉంటుందా మేడం మీకు? హెడేక్ తగ్గుతుందా? తగ్గుతుంది సార్, అసలు టైం అనేది ఉండదు సార్, ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటుంది తలనొప్పి మాత్రం. ఒక్క నెల రోజుల్లో మీకు ఎన్నిసార్లు వస్తుంది మేడం? సార్ 4-5 సార్లు వస్తుంది సార్. ఓకే ఓకే, మీ తలనొప్పి మోస్ట్లీ మైగ్రేన్ కారణంగానే వస్తుందండి మీకు తలనొప్పి. దీనికి కంట్రోల్ చేయడానికి చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. మెడికేషన్స్ కాకుండా ఫస్ట్ డీటెయిల్గా మీ లైఫ్ స్టైల్ అనాలిసిస్ అనేది చేయాలండి. మీరు డైలీ ఎన్ని గంటలు నిద్రపోతున్నారు, అది ఎప్పుడు నిద్రపోతున్నారు, మీకు నిద్ర అనేది కరెక్ట్గా అందుతుందా లేదా, మీ ఆహారం, ఇవన్నీ గురించి డిస్కస్ చేసి మీకు కరెక్ట్ ఒక రెజిమెన్ లాగా మనం పెట్టి మీ మైగ్రేన్ కంట్రోల్లో అయ్యేటట్టు మనం డెఫినెట్గా చూడొచ్చు మేడం. ఓకే అండి, ఇంకో కాలర్ ఉన్నారు, ప్రకాష్ గారు, కాగజ్ నగర్ నుండి. నమస్తే ప్రకాష్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి.
నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. హలో. అయితే సార్ నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంటాను సార్. ఓకే ఓకే సార్ నాకు ఒక ఇంటర్మీడియట్ నుండి హెడేక్ ఉంది సార్. అది కంటిన్యూగా ఉంటుంది నాకు. ఈ మధ్యలో చాలా ఎక్కువ అయిపోయింది. అంటే వీక్లీ 1 or 2 టైమ్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ సార్? నా ఏజ్ ఇప్పుడు 37 సార్. 37. ఓకే, అరౌండ్ 10 to 12 years నుంచి మీకు తలనొప్పి వస్తుందా సార్? అవును సార్, అవును. ఓకే, మీకు బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయండి? సార్ మీ వాయిస్ కట్ అవుతుంది. హలో హలో. ప్రకాష్ సార్, గారు, మీకు చెప్పండి సార్. బీపీ షుగర్ లాంటిది ఏమైనా ఉన్నాయా? అర్థం కాలేదు మేడం. మీకు బీపీ షుగర్ కానీ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు డాక్టర్ గారు మిమ్మల్ని. అలాంటి బీపీ షుగర్ సైడ్ ఏం లేదు. నైట్ డ్యూటీలు మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారండి మీ ఉద్యోగంలో? ఇప్పుడు సార్ నైట్ డ్యూటీలు సార్, నైట్ షిఫ్ట్ ఆర్ నైట్ డ్యూటీలు ఎక్కువగా చేస్తూ ఉంటారా మీరు? నైట్ షిఫ్ట్స్ వీక్లీ వన్స్ వస్తుంది సార్. ఓకే ఓకే వీక్లీ వన్స్ మన ఇన్ఫర్మేషన్ ఉంటే వెళ్తూ ఉంటాము, వచ్చి రెస్ట్ కూడా తీసుకుంటాం టైం ఉన్న. ఓకే ఓకే ఒక నెలకి ఎన్నిసార్లు వస్తుంది సార్ మీకు తలనొప్పి? నాకు ఒక 4 to 5 టైమ్స్ వస్తుంది సార్. ఓకే ఓకే సార్, మీది కూడా మైగ్రేన్ అయ్యే ఛాన్స్ చాలా హైగా ఉంది మీ తలనొప్పి. దీన్ని కూడా మీ నైట్ షిఫ్ట్ ఉద్యోగం ఉండటం వల్ల దీని ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ అనేది కొంచెం పెరుగుతూ ఉంది మీకు. దీనివల్ల మీరు ఒక 3 to 6 months ఏదైనా మెడికేషన్ వాడితే మీ హెడేక్ కంట్రోల్లో తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంది సార్. మీరు కన్సల్ట్ అయితే దీని గురించి డిస్కస్ చేసి మనము దీని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, అలాగే ఎవరు సాధారణంగా ఈ మైగ్రేన్ బారిన పడతారు? ఎస్ మేడం, మైగ్రేన్ ఎవరన్నా ఎఫెక్ట్ చేయొచ్చు. చిన్నపిల్లల నుంచి మోర్ దాన్ 1 or 2 years నుంచి అప్ టు 60 years దాకా ఎవరికన్నా మైగ్రేన్ అనేది రావచ్చు. కానీ ఎవరికి ఎక్కువగా వస్తుంది ఏజ్ గ్రూప్ పరంగా చూసుకుంటుంటే టీనేజర్స్ అండ్ యంగ్ ప్రొఫెషనల్స్, వీళ్ళకి ఎక్కువగా మైగ్రేన్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ వీక్లీ 2-3 times కూడా వీళ్ళకి రావచ్చు టెండెన్సీ ఉన్న వాళ్ళకి. జెండర్ పరంగా చూసుకుంటే మేల్స్ కన్నా ఎక్కువగా మైగ్రేన్తో ఎఫెక్ట్ అవుతారు. ఫీమేల్స్లో కూడా పర్టికులర్లీ ప్రెగ్నెన్సీ టైంలో మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ చాలా పెరుగుతుంది. హార్మోనల్ పిల్స్ ఆర్ బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకునే వాళ్ళల్లో మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. తల్లి లేదా తండ్రి మైగ్రేన్తో ఎఫెక్ట్ అయి ఉన్న వాళ్ళలో వాళ్ళ పిల్లలకి 50% ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ మైగ్రేన్ ఉంటుంది. తల్లి తండ్రి ఇద్దరికి ఒకవేళ మైగ్రేన్ ఉంటే 70 to 80% ఛాన్స్ వాళ్ళ పిల్లలకి మైగ్రేన్ ఉండే ఛాన్స్ ఉంటుంది మేడం. సో దెర్ ఇస్ సమ్ జెనెటిక్ బేసిస్, బట్ నాట్ క్లియర్గా ఇది జెనెటిక్ డిజార్డర్ అని చెప్పడానికి మనకు వీలు లేదు. వీళ్ళలో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్లో మైగ్రేన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంకొక చాలా ఇంపార్టెంట్ 1 or 2 callers లో మనం చూసిన విషయం ఏంటంటే నైట్ షిఫ్ట్ వర్కర్స్, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో వాళ్ళ షెడ్యూల్ అనేది ఫిక్స్డ్ ఉండదు. 1 or 2 days a night, 1 or 2 days a week వాళ్ళు నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ టైమ్స్లో నెక్స్ట్ డే వాళ్ళ స్లీప్ డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళకి మైగ్రేన్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా ట్రిగర్ అవుతూ ఉంటుందండి. చిల్డ్రన్ దగ్గర స్టూడెంట్స్ ఎగ్జామ్స్ దగ్గర ఉన్నప్పుడు, ఏదైనా ఇంటర్వ్యూ దగ్గరకు ఉన్నప్పుడు మైగ్రేన్ టెండెన్సీ ఉన్న పీపుల్కి ఆ టైంలో మైగ్రేన్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని హ్యాబిట్స్ పరంగా చూసుకుంటుంటే స్మోకర్స్ అండ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ ఎక్కువ చేసే వాళ్ళలో కూడా మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువగా ఉంటుందండి. అలాగే చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టు వర్క్ పరంగా, జాబ్ పరంగా సిస్టమ్స్ ముందు ఎక్కువ కూర్చో ఉంటారు. డెఫినెట్లీ స్క్రీన్ టైం అనేది మేము డే టు డే ప్రాక్టీస్లో చూసే చాలా పెద్ద ఛాలెంజ్ అండ్ ప్రాబ్లం మేడం. వర్క్ పరంగానే కాకుండా టీవీ, ల్యాప్టాప్, కంప్యూటర్, చిన్నపిల్లల్లో కూడా స్క్రీన్ టైం అనేది చాలా మోర్ దెన్ 4 to 5 hours per day వాళ్ళు యూజ్ చేస్తున్నారు. స్క్రీన్ టైం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిగర్ ఫర్ మైగ్రేన్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో స్క్రీన్ టైం పెరుగుతూ ఉన్నందువల్ల మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ నార్మల్గా once in 6 months వచ్చే రకంగా ఉంటే వాళ్ళకి వీక్లీ 2 times, వీక్లీ 3 times మైగ్రేన్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. మైగ్రేన్ డిస్కస్ చేసేటప్పుడు కొన్ని వేరే ట్రిగర్స్ కూడా ఉంటాయండి. మైగ్రేన్ ఎందువల్ల ట్రిగర్ అవుతుంది అనేది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రిగర్స్గా మనం వీటిని భావించి వీ కెన్ సీ దిస్. ఇంటర్నల్ ట్రిగర్స్ అంటే లైక్ పేషెంట్ కంట్రోల్లో ఉన్న కొన్ని విషయాలు, లైక్ స్లీప్. మైగ్రేన్ ఉన్న వాళ్ళు మినిమం 6 to 7 hours ఆఫ్ నైట్ టైమ్ స్లీప్, అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండటం వాళ్ళకి చాలా అవసరం. ఇందులో అన్డిస్టర్బ్డ్ స్లీప్ అండ్ నైట్ టైమ్ స్లీప్ అనేది ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళల్లో ఒకవేళ వాళ్ళు డే టైమ్ 6 to 7 hours ఆర్ ఇంకా ఎక్కువ కూడా
పడుకున్నా అంత ఎఫెక్టివ్గా ఆ స్లీప్ వాళ్ళకి పని చేయదు. నైట్ టైం స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా స్లీప్లో చాలా బ్రేక్స్ వచ్చి లేవటము, డయాబెటిక్స్ ఉంటారు, వాళ్ళు స్లీప్ చాలా అంటే బాత్రూమ్కి వెళ్ళటం అండ్ సమ్ అదర్ థింగ్స్ వల్ల వాళ్ళ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళకి హెడేక్ చాలా ఫ్రీక్వెంట్గా ట్రిగర్ అవుతుంది. నైట్ టైం ఒకవేళ ఫోన్ కాల్స్ ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే వాటి వల్ల కూడా మైగ్రేన్ చాలా ఫ్రీక్వెంట్గా ట్రిగర్ అవుతుంది. సెకండ్, పేషెంట్ కంట్రోల్లో ఉన్న ఫ్యాక్టర్ ఏంటంటే ఆహారం. మైగ్రేన్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది కావాలి. అంటే చాలా పౌష్టిక ఆహారం విత్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే మీల్ టైమింగ్ అనేది డైలీ ఒక డిసిప్లిన్ ఫ్యాషన్లో మీల్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి ఒక టైం అనేది కేటాయించుకొని కరెక్ట్గా ఆ టైంలోనే తినకుండా బాగా వేరియేషన్తో తింటుంటే మైగ్రేన్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ వీళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది. థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం ఇప్పుడే డిస్కస్ చేసింది అనేది స్క్రీన్ టైం. స్క్రీన్ టైం ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, స్క్రీన్ అవసరమైన ప్రొఫెషనల్స్ కాకుండా చాలా స్టూడెంట్స్ అండ్ అదర్ పీపుల్ కూడా స్క్రీన్ టైం అన్కంట్రోల్డ్ అండ్ యాజ్ అడిక్షన్ హ్యాబిట్ లాగా ఇంక్రీజ్ అవుతుంది. మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ ట్రిగర్. ఇది పేషెంట్ కంట్రోలబుల్ ట్రిగర్స్, ఇవి పేషెంట్ కంట్రోల్లో ఉండే ట్రిగర్స్. అన్కంట్రోలబుల్ ట్రిగర్స్ కొన్ని ఉంటాయి మేడం. షూర్. సుమతి గారు, హలో. మేడం గారండి. నమస్తే అండి. నమస్తే మేడం గారండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. సార్ నాకు నెలకి 4 సార్లు తలనొప్పి వస్తుంది సార్. అలాగా ఒకవైతే వస్తుంటది. ఓకే ఓకే. ఒకవైతే వస్తుంటది సార్. ఎన్నేళ్ళుగా వస్తుంది మేడం మీకు తలనొప్పి? సార్ ఎన్ని సంవత్సరాలుగా మీకు ఈ తలనొప్పి వస్తుందండి? సార్ 65 years నుంచి వస్తుంది సార్ తలనొప్పి. సరిగ్గా వినిపించలేదండి. టాబ్లెట్లు వేస్తే తగ్గుతుంది సార్. మొన్న ఒకసారి హాస్పిటల్ వెళ్తే స్పెక్స్ రాశారు సార్. స్పెక్స్ పెడితే తగ్గుతుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీరు స్పెక్స్ వేసుకుంటున్నారండి? ఇప్పుడు లేదు సార్. అంటే తలనొప్పి వస్తే పెట్టుకుంటున్నాను సార్ స్పెక్స్, లేదంటే లేదు సార్ పెట్టుకుంటున్నాను. ఓకే. మీకు స్పెక్స్ రాసిన కారణం ఉంటుందండి, అంటే మీరు రోజు స్పెక్స్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుంది. అందుకని మీరు తలనొప్పి వచ్చినప్పుడు కాకుండా డైలీ వేసుకోండి. ఒకవేళ అప్పుడు కూడా మీకు తలనొప్పులు వస్తున్నాయంటే విల్ డిస్కస్ ఇట్ ఫర్దర్. లేకపోతే మీకు ఆ కాజ్ వల్లనే మీ హెడేక్ వస్తున్నట్టు అనిపిస్తుందండి. ఓకే అండి సుమతి గారు. సరే, ఇందాక మీరు అన్నట్టు ఓకే. సో ఫ్యూ అదర్ ఫ్యాక్టర్స్ మనకి మైగ్రేన్ ట్రిగర్ చేసే వాటిల్లో ఏంటంటే ఆహారం మేడం. కొన్ని ఆహార పదార్థాలు మైగ్రేన్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో చాలా ఇంపార్టెంట్ ట్రిగర్స్ లాగా పనిచేస్తుంది. లైక్ చీజ్ అనే పదార్థం మైగ్రేన్ చాలా ఫ్రీక్వెంట్గా ట్రిగర్ చేస్తుంది. ఫుడ్ అడిటివ్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ లైక్ సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ ప్రిజర్వ్డ్ జ్యూసెస్, ప్యాకేజ్ ఫుడ్లో చాలా ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అనేవి యూజ్ చేస్తారు. వీటి వల్ల మైగ్రేన్ చాలా ఫ్రీక్వెంట్గా ట్రిగర్ అవుతుంది మైగ్రేన్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో. కొంతమంది సాఫ్ట్ డ్రింక్స్ లైక్ కోకా-కోలా అండ్ అదర్ థింగ్స్, కెఫీన్, కాఫీ ఎక్కువ తాగే వాళ్ళలో మైగ్రేన్ టెండెన్సీ ఉంటే మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుందండి. అండ్ ఫ్యూ సబ్స్టెన్సెస్ లైక్ ఎలా అంటే యూకలిప్టస్ ఆయిల్. ఈ యూకలిప్టస్ ఆయిల్ అనేది ఎట్లాంటి వాటిల్లో ఉంటుంది? మనం ఫ్రీక్వెంట్గా బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు కొన్ని బామ్స్ వాడుతూ ఉంటాం, అమృతాంజన్, విక్స్ ఇట్లాంటివి. అందులో ఉండే చాలా స్ట్రాంగ్ స్మెల్లింగ్ సబ్స్టెన్స్ అనేది యూకలిప్టస్ ఆయిల్. దానివల్లే ఆ కూల్ ఫ్రెష్ ఫీలింగ్ అనేది మనకు వస్తుంది. బట్ పారాడాక్సికల్ అంటే మైగ్రేన్ ఉన్నవాళ్ళు ఇది రాసుకున్నా కానీ టెంపరీ రిలీఫ్ వచ్చిన తర్వాత మైగ్రేన్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ఫ్యూ హెయిర్ ఆయిల్స్, అందులో కూడా యూకలిప్టస్ ఆయిల్, ఆమ్లా ఇట్లాంటి స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఆయిల్స్ చాలా ఫ్రెష్ అండ్ కూల్ ఫీలింగ్ ఇస్తాయి తలలో రాసుకున్నాక. బట్ మైగ్రేన్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఇది కరెక్ట్ కాదండి. ఈవెన్ ఇఫ్ కమర్షియల్గా మార్కెటింగ్ చేసేటప్పుడు హెడేక్ కోసం అని చెప్పినా కానీ మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఇవి వాడితే వాళ్ళ హెడేక్ చాలా పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ. డియోడరెంట్స్, టాల్కమ్ పౌడర్స్, సోప్స్, స్ట్రాంగ్ స్మెల్ ఉన్న ఈ పదార్థాలు వాడటం వల్ల పేషెంట్ అయినా పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ వాడినా కానీ ఆ పేషెంట్కి మైగ్రేషన్ టెండెన్సీ ఉంటే అది చాలా ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళకి. ఇవి ఎక్స్టర్నల్ ట్రిగర్స్. ఇవి కూడా కంట్రోల్ చేసుకుంటే వీక్లీ 2-3 times ఫ్రీక్వెన్సీ ఉన్న పర్సన్ కూడా దే కెన్ డిక్రీజ్ ఇట్ వన్స్ ఇన్ 6 months, వన్స్ ఇన్ 1 year దాకా తగ్గించుకొని వితౌట్ ఎనీ మెడికేషన్ వాళ్ళ మైగ్రేన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఓకే అండి, ఇంకో కాలర్ ఉన్నారండి, రవి కావలి నుంచి. నమస్తే రవి గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సార్. నాకు 25 years నుంచి చాలా కణట్ల దగ్గర నరాలు ఉబ్బుతాయి సార్. ఎర్లీ మార్నింగ్ మంత్లీ ఒక 7-8 times కణతల దగ్గర నరాలు రక్తనాళం ఉబ్బుతుంది సార్. రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉండదు, లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఉండదు, ఒకే సైడ్ ఉంటుంది.
చాలా దగ్గర చూపించుకున్నాను మైగ్రేన్ ఇది ఏం పరిష్కారం తగ్గలేదు సార్. నొప్పి ఉన్నప్పుడు మైగ్రేన్ వేసుకుంటాను సార్, తర్వాత తగ్గుతుంది, తర్వాత మళ్ళా 2 days తర్వాత మళ్ళా వస్తుంది సార్. ఏదైనా అందుకనే ఫోన్ చేసి. ఎప్పుడు పొద్దున మీరు నిద్ర లేచినప్పుడే వస్తుంది అంటున్నారా సార్ ఇది? అవును సార్, ఎర్లీ మార్నింగ్ వస్తుంది, ఎర్లీ మార్నింగ్ 5 ఆ టైంలో. ఓకే, మీకు ఒక నెల రోజుల్లో ఇది ఎన్నిసార్లు వస్తుందండి? సార్ ఒక నెల రోజుల్లో ఎన్నిసార్లు మీకు ఈ నొప్పి అనేది వస్తుంది? 7 times, 7-8 times వస్తుంది సార్. 7 to 8 days. అవును సార్. అప్పుడు ఏమన్నా వాంతి వచ్చినట్టు అలా ఏమన్నా అనిపిస్తుందా? అదేం ఉండదు సార్, తలంతా కూడా ఉండదు సార్. కణతల దగ్గర రక్తనాళం మాత్రమే బుద్ధి నొప్పి పుట్టింది సార్. ఓకే ఓకే సార్, మీరు చెప్పే ప్రాబ్లం వింటుంటే ఇది మైగ్రేన్ హెడేక్ లాగా లేదండి. ఇది కొంచెం చూడాల్సిన విషయమే. ఆ రక్తనాళం ఉబ్బటం అనేది ఇది మైగ్రేన్ లేదా వేరే మైగ్రేన్ లాంటి హెడేక్స్లో కూడా ఇట్లాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండవు. ఇది డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం సార్. ఇది మైగ్రేన్ రిలేటెడ్ అయితే కాదనిపిస్తుందండి. ఓకే అండి, మరి చివరగా మైగ్రేన్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అంటే చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుంది? ఓకే మేడం, మైగ్రేన్ ట్రీట్మెంట్లో మేము ఫేస్ చేసే ఫస్ట్ ఛాలెంజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓవర్ ద కౌంటర్ ఇప్పుడు ఇండియాలో చాలా మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. అందులో కొన్ని మెడిసిన్స్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు యూజ్ అండ్ దే ఆర్ వెరీ చీప్ అండ్ ఈజీలీ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి 10 rupees 20 rupees. హెడేక్ రాగానే మెడికల్ షాప్లో అడుగుతున్నారు. దే ఆర్ టేకింగ్ డ్రగ్స్ లైక్ సుమాట్రిప్టాన్ అని కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఇది హార్ట్ పేషెంట్స్ లేదా ఈ బ్లడ్ వెజల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ ఇవి వేసుకుంటే వాళ్ళకి ప్రాణానికే ప్రమాదం. అయినా కానీ దే ఆర్ చీప్, ఈజీలీ అవైలబుల్ అండ్ మాకు వచ్చే పేషెంట్స్ దే ఆర్ టేకింగ్ ఇట్ మోర్ దెన్ 10 times 15 times a month కూడా తీసుకుంటున్నారు. వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. ఇంకొక ఎంటిటీ ఇందులో డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అని ఒకటి ఉంటుంది. ఇది ఎవరిలో వస్తుంది? మామూలుగా మైగ్రేన్ నెలకి 1-2 సార్లు యంగ్ ప్రొఫెషనల్స్కి వస్తుంది. బట్ ఆ హెడేక్ వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి ఆఫీస్లో లీవ్ దొరకదు, హై ప్రెషర్ జాబ్స్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటారు. ఈ మెడికేషన్స్ అలవాటు పడటం వల్ల వాళ్ళకి 1 or 2 times వచ్చే హెడేక్ ఇట్ విల్ ఇంక్రీజ్ అప్ టు 12 to 15 times per month దాకా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈ హెడేక్ మైగ్రేన్ వచ్చినప్పుడు 4 to 72 hours వచ్చి తర్వాత ఆగిపోయి పేషెంట్ని మైగ్రేన్ లేనప్పుడు డిస్టర్బ్ చేయదు. బట్ మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ ఎట్లా ఉంటే కంటిన్యూస్గా ఉంటుంది. పేషెంట్ కంటిన్యూస్గా ఇరిటేటెడ్గా ఉంటారు, వాళ్ళ వర్క్ మీద ఫోకస్ చేయలేరు, వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదు. ఇది అన్ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్ ఓవర్ యూజ్ చేయడం వల్ల వస్తుంది. దిస్ ఇస్ ద సెకండ్ ఛాలెంజ్. ఈ 2 challengesని ఓవర్కమ్ చేస్తే మైగ్రేన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, ఫస్ట్ మెడిసిన్స్ కన్నా ముందు మనం మైగ్రేన్ ట్రిగర్స్ ఐడెంటిఫై చేయాలి. ఒక్కొక్కరికి వేరే వేరే ట్రిగర్స్ ఉంటాయి. ఒకరికి చీజ్తో రావచ్చు, ఒకరికి సాఫ్ట్ డ్రింక్స్తో రావచ్చు. వాళ్ళకి తెలియకుండా అవి కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఆ ట్రిగర్స్ వల్ల వాళ్ళ మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే అండి, అలాగే తలనొప్పి గురించి అలాగే మైగ్రేన్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.